లేదు అదే అది మేము వద్దనుకున్నాం ముందు నుంచే అని అనుకోవటం కోసం మనకి వస్తుంది. కానీ అసలు ఇది మా స్థాయి కాదు, మా పై వాళ్ళు అన్ని రకాల ఆలోచించి దీని మీద సరైన నిర్ణయం సరైన టైంలో తీసుకుంటారు. మోస్ట్లీ ఎలక్షన్కి నెల ముందు. రైట్. శ్రీనివాస్ చౌదరి గారు ఏమంటారు? ఇంతకీ వద్దని ప్రజ అడుగుతున్నారా, రిక్వెస్ట్ చేస్తున్నారా, కావాలని రిక్వెస్ట్ చేస్తున్నారు మీరు? గారు మొదట పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వాళ్ళిద్దరూ దగ్గరగానే ఉంటారు. వాళ్ళని చాలా గౌరవప్రదమైన పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారు గౌరవాన్ని. మరి శర్మ గారు ఎందుకు అనుకున్నారో ఏమో కానీ అంటే ప్రజాప్రతినిధిగా ఎందుకని వ్యక్తి పోటీ చేసిన వ్యక్తిని కదా అనిపించాడు అన్నాడు. దాన్ని ఆయన గౌరవాన్ని దిగ్విజయన్నట్టుగా నేను అనుకుంటున్నాను. లోకేష్ గారిని అనే మాట తీసుకుంటే బాగుంటుంది. ఒకటి. రెండో విషయం ఏంటంటే అధికారికంగా తెలుగుదేశానికి ఏ పత్రికలు లేవు సార్. వెంకటేశ్వర మాట ఏదైతే అవజొత్తు, టీవీ5, ఈనాడు, ఇంకోటి ఏవి కూడా మా పత్రికలు కావు. ఎవరు మీడియా చెప్పిన విషయం కొంతమంది కొన్ని మీడియాలు కడుక్కోలుంటాయి, కొంతమంది వ్యతిరేకంగా రాస్తుంటాయి. అదైతే వైఎస్సీపీ వాళ్ళకి అయితే వాళ్ళ బ్లూ కోల్ మీడియా ఉంది, వాళ్ళ సాక్షి తాగితే అది మాదే చెప్తుంటారు. వాళ్ళు రాసే మ్యాటర్ దిగ్గా మేము తెలుగుదేశం పార్టీ క్రైటీరియా తీసుకోవాలి. మా నిర్ణయాలు కూడా వాళ్ళు రాయటం లేదు. అనేక సందర్భాల్లో విభేదాలు నేను విభేదించారు, అది కరెక్ట్ కాదని చెప్పారు. అయితే మాకున్న దురదృష్టం ఏంటంటే మా వాళ్ళు కొంతమంది వాళ్ళు అది మన పత్రికనే ప్రచారం చేస్తున్నారు, కొని మరీ ఫ్రీగా ఇప్పిస్తున్నారండి ఆంధ్రజ్యోతి నాడుల్ని పల్లె ప్రాంతాల్లో. ఏం చేద్దాం సార్, పిచ్చోళ్ళు ఆనందం అని ఏం చేయలేదు. ఎందుకంటే మీడియాలో ఇచ్చిన పర్లేదు కానీ వాళ్ళది మీరు ఓన్ చేసుకుంటే ఇప్పుడు ఎట్టా కదా. మాకు తెలుగుదేశం పార్టీ ఒక పత్రిక ఉంది, అదేదో మేము చూసుకుంటున్నాం. శుభ్రంగా ఎందుకు నేను ఇంటర్నెట్ ఇంటర్నెట్ లో చూసుకుంటున్నాను. ఈ పత్రికలు వచ్చేది నేను పాత అంటే ఒక 5 ఏళ్ల క్రితం జేమ్స్ బాండ్ సినిమా ఒకటి వచ్చింది సార్. చైనా వర్సెస్ అమెరికా యుద్ధం పెట్టాలని ఒక ప్రముఖ మీడియా అధినేత వెలంతకాలతో బాంబు పంపించి చైనా సార్ చైనా జలంతకాలంలో బాంబు పంపించి ప్రయత్నిస్తాడు. అదేంటంటే ఇంగ్లీష్ వాడు వేసాడు బాంబు, చైనా వాడు అనుకుంటాడు, చైనా వాడు బాంబు పంపి చేస్తాడు. 2 దేశాల మధ్య చూసేసరి పెద్ద వార్త అవుతుందని మీడియాలో ఒక కథనం రాయించడానికి ప్రయత్నం చేస్తారు. అందువల్ల అది సినిమా కథ వేరే వేలేయండి. ఇప్పుడు మాకున్న పరిస్థితి ఏంటంటే మా పార్టీ నిర్ణయాలు, మా పార్టీ పొత్తులు, మా పార్టీ అభ్యర్థులు, మా పార్టీ ఎత్తుగడలు కూడా ఏం చేద్దాం వాళ్ళు ఎత్తేస్తారు. మాకు కూడా ఎత్తేస్తున్నారు. నేనేం చేయలేను. కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తాడు. అది కొంత మాకు 10% మేలు చేస్తే 90% మాకు నష్టం చేస్తున్నది. నాకు వ్యక్తిగత అభిప్రాయం. సరే, పార్టీ అధినేతలు ఇస్తుంటారు. అయితే బీజేపీ ఆయనకున్న సమస్య ఏంటంటే ఆయన కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టు. కమ్యూనిస్టులకి బీజేపీ అంటే పడదు కాబట్టి వాళ్ళకి భారతీయ జనతా పార్టీని దూరం పెట్టాలని కోరుకుంది. మీ వల్ల బీజేపీ బాగుపడిపోతుందని ఆయన ఫీలింగ్. మీరు అందరు కార్యకర్తల మనోభావాలు తెలుసుకుంటారు కదా, ఆయన మనోభావం కూడా తెలుసుకోవాలి. నేను ఒప్పుకుంటాను, కానీ కమ్యూనిజం అనేది ఇప్పుడు ఎలా పాల్పడిపోయింది. దానివల్ల నేను కూడా నడిపించాలనుకుంటున్నారు. అది వచ్చింది మారుతున్న కాలానికి డబ్బులు కాకుండా ఎన్న ఎడిగిపడిపోయారో మనం చరిత్ర చూపించింది. దాన్ని మళ్ళీ వల్ల ఇస్తారు.